ఈ వీడియోలో మనం స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్‌లో ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం. ఏం లేదు ఇక్కడ ఇంటూ, అవుట్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఆల్ ఏ ఆర్ బి లేకుంటే సమ్ ఏ ఆర్ బి అని అలా ఉంటే ఎప్పుడు ఇంటూ, అవుట్ కండిషన్‌లో. అంటే ఆల్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి అలా ఉన్నప్పుడు 2 కరెక్ట్ అయితాయనమాట. ఆల్ ఏ ఆర్ బి అన్నా కరెక్టే, సమ్ ఏ ఆర్ బి అన్నా కరెక్టే. ఎందుకంటే అవి లోపల నుంచి వస్తుంది వెన్ డయాగ్రామ్ ఏసుకున్న తర్వాత. ఫర్ సపోజ్ ఈ ఆల్ బి ఆర్ ఏ లేకుంటే సమ్ బి ఆర్ ఏ అంటే బయట నుంచి, అవుట్ నుంచి ఇన్ వచ్చినప్పుడు ఆల్ బి ఆర్ ఏ అనేది రాంగ్ అవుతుంది. కానీ అది రాంగ్ అవుతుంది. కానీ సమ్ బి ఆర్ ఏ కరెక్ట్ అవుతుంది. ఇదొక చిన్న ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బిలో కొంచెం పార్టే ఏ అనమాట. అట్లాంటప్పుడు మనం ఆల్ బి ఆర్ ఏ అనలేం కదా! సో, అది మనం అర్థం చేసుకుంటే అలా వస్తుంది. కానీ సింపుల్ ట్రిక్ ఇది. ఇట్లా వెన్ డయాగ్రామ్ ఏసుకున్న తర్వాత ఇంటూ, అవుట్ వస్తే 2 ట్రూ అయితాయి. ఒకవేళ అవుట్ టు ఇన్ వస్తే ఓన్లీ సమ్ ఒకటే ట్రూ అవుతుందనమాట. ఇదొక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్‌లో.